నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ప్రస్తుతం వ్యక్తిగత వివాదాలు, గొడవలు మనుషులను చంపేంత వరకు అయితే వెళుతూ ఉన్నాయన్నమాట. చాలా వరకు ఇటీవల కాలంలో ఇటువంటి సంఘటనలు అయితే చూస్తూ ఉన్నారన్నమాట. ప్రస్తుతం కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. వివరాల్లోకి వెళితే, కువైట్లో వ్యక్తిగత వివాదం కారణంగా తన స్నేహితుడి వాహనం పైన కాల్పుల జరిపిన ఆరోపణలతో ఒక కువైటీ పౌరుడిని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంటు సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. అలాగే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన అబ్దుల్లా ఆల్ ముబారక్లో జరిగింది. ఒక కువైటీ పౌరుడు తన యొక్క స్నేహితుడితో వాగ్వాదానికి దిగినట్లు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత నిందితుడు ఆ యొక్క వ్యక్తిని సంప్రదించి వివాదాన్ని చర్చించి పరిష్కరించుకోవాలన్నట్లయితే తెలిపాడనమాట. మన ఇద్దరి మధ్య గొడవ ఏదైతే ఉందో ఒకసారి కలిసి మన యొక్క గొడవను పరిష్కరించుకుందాము, పలానా సమయానికి, పలానా టయానికి, పలానా ప్రదేశానికి రావాలని చెప్పాడు. ఫిర్యాదుదారుడు నిందితుడి యొక్క నివాసానికి చేరుకున్నప్పుడు, అలాగే కువైటీ పౌరుడు నిందితుడి యొక్క ఇంటికి అయితే వెళ్ళాడనమాట. నిందితుడు తుపాకీ పట్టుకొని అక్కడికి వచ్చిన వాహనం పైన 3 సార్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఆ తూటాలు డ్రైవర్ వైపు, డోరు వైపు ఉన్న అద్దాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క విండ్ షీల్డ్ ఏదైతే ఉందో పగిలిపోయింది. అయితే ఆ యొక్క కువైటీ పౌరుడికి ఎలాంటి గాయాలు లేకుండా అక్కడి నుంచి అయితే తప్పించుకోవడం జరిగింది. వెంటనే అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశాడు. వాహనాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫోరెన్సిక్ సాక్షుల బృందాన్ని ఆదేశించారు. ఈ ఘటన పైన దర్యాప్తు చేసేందుకు సిఐడి పోలీసులు నియమించారు. దర్యాప్తులో భాగంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడిని విచారిస్తూ ఉన్నారు మరియు సంబంధిత అధికారులకు అప్పగించే ముందు చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతూ ఉన్నట్లయితే సిఐడి పోలీసులు అయితే తెలిపారు. ప్రస్తుతం స్నేహితుడితో యొక్క గొడవ గురించి చర్చించి మళ్ళా మామూలుగా ఉందామని పిలిచేసి అతడి యొక్క వాహనం మీద తుపాకీతో కాల్పులు జరిపాడు. ఒకవేళ అతను కారు నుంచి కిందికి దిగి మామూలుగా ఉంటే ఆ యొక్క 3 రౌండ్లు కాల్పులు జరిపాడు. ఆ యొక్క 3 బుల్లెట్లు కానీ అతని యొక్క శరీరంలో దిగి ఉంటే కానీ అతను చనిపోయేవాడు అనమాట. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.